హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు మినీ వ్లాగ్‌లో పప్పు, టమోటా ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామా? పప్పు, టమోటానా ఇది తెలియనోళ్ళు ఎవరుంటారమ్మా అనుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కదండీ! ఈ విధంగా చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటదండి. ముందుగా పప్పుని 50% ఉడికించుకోవాలండి. అలా ఉడికిన పప్పులో పచ్చిమిర్చి, ఆనియన్స్, టమోటా ముక్కలు వేసుకొని అందులోనే కొంచెం చింతపండు, టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్టు, పసుపు, కారం, వెల్లుల్లి రేఖలు 2, కొంచెం జీలకర్ర వేసుకొని పప్పు మొత్తం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఇవన్నీ వేయటం వలన పప్పు మరింత టేస్ట్‌గా మారుతుంది. ఇప్పుడు పప్పుకైతే తాలింపు వేసుకుందాము. తాలింపు వేసుకునే ముందు అదే ఆయిల్‌లో నేను ముందుగా గుమ్మడి వడియాలు, కొన్ని గొట్టాలు అయితే వేపుతున్నానండి. ఈ పప్పు కాంబినేషన్‌లో ఇవి నంచుకు తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటది. సో, అదే ఆయిల్‌లో ఇప్పుడు తాలింపు అయితే వేసేసాను. తాలింపు తెలుసు కదండీ! ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయి, ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, అలాగే ఆనియన్స్ ముక్కలు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఉడికించిన పప్పు వేసుకొని 2 మినిట్స్ ఉడికించుకుంటే పప్పు